హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ట్యూస్‌డే రోజున వ్లాగ్ అండి. నిన్నటి వ్లాగేననమాట. ఇంక ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పనైతే ఉంది. అంటే మంగళగిరి వెళ్తున్నామనమాట. కొంచెం శారీస్ అవి తీసుకోవాలి. అంటే ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా! వదిన, మరదళ్ళు అని చెప్పేసి ఇట్లాగా అందుకని చెప్పేసి అలా శారీస్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకలా మంగళగిరి అయితే వెళ్తున్నామనమాట. ఒక చిన్న షాపింగ్. సో, పెద్దగా అయితే ఏమి షూట్ చేయలేదులెండి. సో, దానికోసమే ఇంకిక్కడైతే రెడీ అవుతూ ఉన్నా అనమాట. సో, రెడీ అవ్వడం అంటే అంతగా ఏముండదులెండి. రోజు ఎలా కనిపిస్తానో అలానే ఉంటాను. షాపింగ్ అనేసి మళ్ళీ డిఫరెంట్ అవుట్‌ఫిట్స్ ట్రై చేయడం అని, హెయిర్ స్టైల్స్ అని అట్లయితే మన వల్ల అసలుగా అవ్వదనమాట. అకేషన్ ఏదైనా ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా ఏ అకేషన్ ఉన్నా కూడా అంతమంది ఒకే లెక్క ఉంటదనమాట. సో, అది నేనంత టైం తీసుకోను. నాకు రెడీ అవ్వడానికి అంత టైం తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూయించననమాట అంతే. సో, ఒకేలా ఉంటదనమాట మనది. ఇంకలా జడాది వేసేసుకొని కొంచెం నా ఫెయిర్ అండ్ లవ్లీ బొట్లు అవి పెట్టేసుకున్నా అనమాట. అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవి పచ్చిమిర్చి, అలాగే ఇంకా టొమాటోలు, కొంచెం కొత్తిమీర అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసాననమాట. అంటే ఆఫ్టర్‌నూన్‌కనమాట. మార్నింగ్ వాసవి కోసం అయితే క్యారెట్ ఫ్రై చేశాను. అండ్ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ మేము తినాలి కదా! సో, అందుకని చెప్పేసి ఇంకా మా వారు మేమొచ్చేసరికి లేట్ అయితదేమో, మళ్ళీ మా వారు ఆకలేస్తది కదా! మా వారికి. అందుకని చెప్పేసి తను పచ్చడి చేయమనేసి అడిగారు ఈరోజు. ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను, పచ్చడి చేసేయి అనేసి అన్నారు. ఇంక అందుకని ఇక్కడ ఇవి ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసి పెట్టేసాను. అండ్ అవి చల్లారేలోపు ఈలోపు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాననమాట. ఇంకిక్కడైతే చల్లారాయి. ఇంక అలా జార్‌లో వేసేసి వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్ కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. పచ్చడైతే భలే కుదిరిందబ్బా! నిజంగా టేస్ట్ చాలా బావుందనమాట. కొత్తిమీర కూడా వేశాను. కుదిరింది. మరీ మెత్తగా చేసేస్తే అంతకు నచ్చదనమాట. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే ఈ పచ్చడైతే బావుంటుంది. సో, ఇంకలా పచ్చడి చేసేసి ఇంకా చాలా గిన్నెలున్నాయి. సింక్ నిండా కడగలేదనమాట. అవంతే ఉన్నాయి. ఇంకిక్కడైతే 11కి, 11:15కి అలా అయితే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా అత్తయ్య గూడా వస్తున్నారు. అత్తయ్య కోసమే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈలోపే మన గార్డెన్ ఒకసారి చూపిద్దాంలే అనేసి అలా చూపిస్తున్నాను. పుదీనా అయితే చాలా బాగా వచ్చిందబ్బా! మొన్నొకసారయితే మొత్తం కూడా ఎండిపోయిందనమాట. అసలు ఇది వచ్చిద్దా? రాదా? అనిపిచ్చింది. బట్ ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చేసింది. అండ్ అప్పుడెప్పుడో నేను తీసుకున్న గులాబీ మొక్కనమాట. అదేంటో అసలు పువ్వులే పూయట్లేదు. ఎప్పుడైనా ఒక పువ్వు పూస్తుందనమాట అంతే. సో, అలా ఇంక ఫైనల్లీ మేమైతే మంగళగిరి వచ్చేసాము. బజార్‌కైతే వచ్చేసాము. ఈ బజార్ కదా! మెయిన్ బజారు. ఏం కావాలన్నా గూడా దొరుకుతాయన్నమాట. గాలిగోపురం రోడ్ ఉంటది కదా! ఆ బజార్ అన్నమాట. అన్నీ కూడా దొరుకుతాయి మనకి బజార్‌లో. సో, ఇంకిక్కడైతే మేము ఇక్కడ తులసి షాప్ అని ఒకటుంటది. సో, దానికైతే వస్తామన్నమాట. ఎక్కువ కలర్స్ చూపేది ఒకటేనా నచ్చింది? కలర్స్ లేవయ్యా సరే. మీకు దాని బొమ్మ సో, ఇంకలా కొన్ని శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. అంటే నేనెక్కువ రానులేండి. మనం శారీస్ తీసుకోవడం చాలా తక్కువ కదా! మా అత్తయ్య వాళ్ళు ఎక్కువ ఈ షాప్‌కే వస్తారు స్టార్టింగ్ నుంచి కూడా. సో, ఇంకలా దీనికే వచ్చామనమాట. ఇంకలా కొన్ని శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. అండ్ నాకైతే కలంకారీలో ఈ శారీ బాగా నచ్చిందనమాట. సో, ఇదైతే తీసుకుందాం అనేసి అనుకున్నాను. అంటే దీనిలో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయిలెండి. వేరే కలర్స్ అయితే ఉన్నాయి. సో, వీటిల్లో ఏదన్నా తీసుకుందాము అని చెప్పేసేసి ఇంకలా నాకిది నచ్చింది కలంకారీ అంటే లైట్ కలర్
కలర్ అయినప్పటికీ కూడా డార్క్ కలర్ బోర్డర్ వచ్చింది. అలాగే కట్టుకుంటే బాగుంటది అనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి నాకు ఇది నచ్చి ఇది తీసుకుందాము అనేసి అనుకున్నాను. ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాలేండి ఏ కలర్ తీసుకున్నాను ఏంటి అనేసి. సో అది అంత పెద్ద షాపింగ్ అయితే కాదు. ఇంకా అక్క వాళ్ళు తీసుకుంటా అన్నారులే అని నేను కూడా తీసుకోవాలి అని ఇంకా అలా వచ్చానన్నమాట. సో అది అండ్ ఇక్కడ ఏంటంటే డ్రెస్సెస్ కూడా ఉంటాయండి షాప్‌లో. అంటే డ్రెస్సెస్ అవి మనం ఎప్పుడు తీసుకోలేదు కానీ బట్ లెగ్గిన్స్ చూసాను. 350 ఏమో అన్నారు. బాగున్నాయన్నమాట క్వాలిటీ అయితే. అంటే నేనేం తీసుకోలేదు కానీ క్వాలిటీ చూసాను. జిఎం బ్రాండ్‌లో వచ్చాయి. సో క్వాలిటీ బావుందండి. అంటే తెలుస్తది మనకు కొన్ని కొన్ని క్వాలిటీ తెలుస్తాయి గదా! సో అలా లెగ్గిన్స్ ఇక్కడ ఎలా ఉన్నాయి. మామూలుగా కొన్ని కొన్ని షాప్స్‌లో మనం తీసుకుంటే మనకి కింద పట్టేయడం అట్లా జరుగుతూ ఉంటది. బట్ ఇవి క్వాలిటీ బాగున్నాయి. అండ్ ప్రైస్ గూడా అడిగితే 350 అలా పడతాయని చెప్పేసి అన్నారు. ఇంకా కొంచెం బార్గెయిన్ చేస్తే మేబీ తగ్గిస్తారేమో. సో అదనమాట. అంటే ఎవరన్నా మంగళగిరిలో ఉంటారు కదా! లోకల్‌లో వాళ్ళకి లెగ్గిన్స్ అట్లా కావాలి అంటే చూస్తారనేసి చెప్తున్నా అనమాట. అంతే అండ్ వెళ్ళాను కదా! మన సబ్స్క్రైబర్ గూడా ఒకళ్ళు కనిపిచ్చారు. శిరీష గదా! అని చెప్పేసి పలకరించారనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. సో అదండి. ఇంకా అలా ఫైనల్లీ ఒక చిన్న షాపింగ్ అయిపోయింది. ఇంకా అలా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మా వారు తినేసి నా కోసం కూడా ఒక ఆమ్లెట్ అయితే వేసి ఉంచారనమాట. ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే రాగానే తినేస్తూ ఉన్నాను ఇక్కడ నేను కూడా. ఎన్ని గుడ్లు వేసుకున్నావు ఆమ్లెట్? కొట్టేసుకోవచ్చు బాబా. 2 గుడ్లు వేసుకోవచ్చురా. ఒక గుడ్డు సరిపోయిందా మాకు? ఇంటి యజమాని సరిపెట్టుకోవడం కొట్టేసుకోవచ్చు. కారం వేయలేదే? నేను వేసిన నువ్వు వేస్తే బాగుంది. నువ్వు వేయి. సరిపోయేలా ఇంకా అలా ఆఫ్టర్‌నూన్ నేను కూడా లంచ్ చేసేసాను. పచ్చడైతే చాలా బావుంది. అండ్ ఆమ్లెట్ కూడా బావుంది. అంటే ఆనియన్స్ అవేం వేయలేదులెండి. నార్మల్‌గా హాఫ్ బాయిల్ లాగా వేశారనమాట. కొంచెం సాల్ట్, కారం వేసి. ఎక్కువ అదే వేసుకుంటాం. నేను మా వారే ఉంటే మాత్రం పిల్లలుంటే ఆనియన్స్ వేస్తాను కానీ మేమిద్దరమైతే అట్లనే వేసుకుంటాము. అదేంటో అదే బావుంటదనమాట. నాకదే నచ్చింది. సో ఇంకా అలా తిన్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఏదైనా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఏవో ఒకటి నానబోద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అలా కిచెన్‌లోకైతే వచ్చాను. ఎన్ని రోజులవుతుందో నిజం చెప్పాలి అంటే బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా ఇడ్లీకి, దోసకి వేసి రోజు ఏదోకటి చేసేసి అలా సరిపెడుతున్నాననమాట. అంటే చేసేది ఏంటంటే వీళ్ళు తినేదే చేస్తున్నాను కానీ ఇట్లా దోసలు, ఇడ్లీకి పప్పులు వేసి చాలా రోజులవుతుంది. లాస్ట్ టైమ్ పెసర దోస వేసా. ఎప్పుడు అది ఫ్రైడే మార్నింగ్‌కి అనుకుంటా. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం వేయలేదు. అండ్ ఆ ముందు గూడా కొన్ని రోజులు ఏం వేయలేదనమాట. మధ్యాహ్నం టైం నాకు గుర్తుండట్లేదు. ఎప్పుడో సాయంత్రానికి గుర్తొస్తుంది. ఆ సాయంత్రం ఇప్పుడు వేసినా ఇంకా నానవులే అని చెప్పేసి ఇంకా వేయట్లేదు. ఏదో ఒకటి చేసేద్దాంలే పొద్దునకి అనిపిస్తుందనమాట. సో అలాగా ఇవాళ కూడా ఆల్మోస్ట్ 3:30 అలా అయితే అయింది. 4 అలా అయిందనమాట నానబెట్టేసరికి. సర్లే ఇడ్లీ వేసి చాలా రోజులవుతుంది. ఇడ్లీకి వేద్దాంలే అని చెప్పేసేసి ఇంక అలా ఈరోజైతే గుర్తుపెట్టుకొని మరి ఇడ్లీకి పప్పయితే నానబెట్టాననమాట. ఈవినింగ్ 4:30కి, 5కి ఆ టైంలో గుర్తొస్తే మామూలుగా ఇడ్లీకి వేస్తాను. లేదు ఆఫ్టర్‌నూన్ టైంలో అనుకోండి రాగులు కానీ, దోసకి, ఇడ్లీకి ఇలా రాగులు అవి కొంచెం యాడ్ చేస్తాననమాట. సో అదండి. ఇంకలా అవి నానబెట్టేసాను. ఇంకిక్కడైతే వచ్చేటప్పుడు పిల్లలకి అక్కడ కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాను అనమాట. ఇంట్లో ఏం లేవులే అని చెప్పేసేసి డ్రై ఫ్రూట్ లడ్డు మా వారికి ఇష్టము. అందుకని డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి అండ్ పిల్లలకి దాల్ముడి, చక్రాలు అవి అయితే తీసుకున్నాననమాట. బిస్కెట్లు అవి. అండ్ ఇదొకటి తీసుకున్నాను. బయట దర్వాజాకి పెడదాము అని చెప్పేసేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి. కొంచెం బయట మెయిన్ కదా! కొంచెం అది కళగా కనిపిస్తే బావుంటుంది అని చెప్పేసేసి ఎప్పటినుంచో అనుకుంటూ అది తీసుకున్నాను. అండ్ ఆ యెల్లో, బ్లూ కలర్ శారీ వచ్చేసి నేను ఓ మగవాలో తీసుకున్నానండి. సంగీత సుధాకర్ ఉన్నారు కదా! సో వాళ్ళ పేజ్‌లో తీసుకున్నాననమాట. బావుంది. నాకు నచ్చింది శారీ అయితే. అండ్ ఇంకొకటొచ్చేసి చూపించాను కదా! కలంకారీలోనే యెల్లో బోర్డర్ వచ్చిన శారీ అయితే తీసుకున్నాననమాట. సో అదండి. శారీస్ అయితే అవి నేను తీసుకుంది ఒక శారీ అండ్ ఒకటొచ్చేసి ఓ మగవాలో ఇంతకు ముందే ఆర్డర్ పెట్టాను. అది నైట్‌కొచ్చిందనమాట.
అంటే నిన్న నైట్ వచ్చిందనమాట అది. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. నాకు నచ్చింది పర్సనల్‌గా. సో, అదండి. ఇంకలా నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నానని చెప్పాను కదా! ఇదైతే బయట ఇంతకు ముందు ఒకటుండేది. అది తీసేసి ఇదిగోండి ఇదైతే పెట్టేస్తూ ఉన్నాను. ఇది పెట్టిన తర్వాత లుక్ బాగుంది. అంటే ఇంకా చాలా ఉన్నాయండి. కాకపోతే నాకెందుకో ఇది కొంచెం బయట పెడితే కళగా అనిపిస్తదేమో, కొంచెం లుక్ బావుంటదేమో అనిపిచ్చి నేనైతే ఇంక ఇదొక్కటే తీసుకున్నాను. 300 చెప్పారు. 300 చెప్పంగాల్నే అమ్మ బాబోయ్! 300 అనిపిచ్చింది నిజంగా. 150కి అడిగితే అస్సలివ్వలేదు. 220 అన్నారు, 250 అన్నారు. అలా అలా ఫైనల్లీ 200కయితే తీసుకున్నాననమాట. అంటే మనకి మీషోలో గూడా ఉంటున్నాయిలే కానీ, బట్ అందులో నేను రేట్స్ అవి చూడలేదు. వస్తుంటా బజార్ వరకు వచ్చాం కదా! అడుగుదాం ఒకసారి ఎంత పడతదా అనేసి ఇంక అలా వెళ్ళాను. చూసిన తర్వాత తీసుకోకుండా రావాలనిపిచ్చలేదు. ఒక 200 పడిందండి అదైతే. కర్టెన్ లోపలికి వేస్తే అది మొత్తం కనిపిచ్చదు గదా! సో, దాని లుక్ కనిపిచ్చదు. అందుకని చెప్పేసి ఇంకా కర్టెన్ బయటకి వేసేసాననమాట. సో, అది ఇంకలా ఈవినింగ్ పిల్లలొచ్చారు. నేనైతే పడుకొని పోయానండి నిజానికి. వాళ్ళొచ్చిన తర్వాత కూడా చాలా సేపు పడుకున్నాననమాట. ఇంక మరీ పడుకుంటే బావుండదులే అనేసి ఇంక లేచి వాళ్ళు ఏవో స్నాక్స్ తీసుకొచ్చాను కదా! అవి తినేసారు. డ్రై ఫ్రూట్ లడ్డు అవి, దాల్ముడ్ అవి కొంచెం తినేసారనమాట. అంటే తర్వాత లేచేసి ఇంకిక్కడైతే నైట్ డిన్నర్‌కి ఆమ్లెట్ అయితే వేసేసాననమాట. పిల్లలు కూడా పచ్చడి కొంచెం నెయ్యి వేస్తే తింటారు. సో, అందుకని చెప్పేసి ఇంక ఆమ్లెట్ వేద్దాంలే అని ఇంక అక్కడైతే ఆమ్లెట్ వేసేసాను. అండ్ ఇక్కడైతే ఇడ్లీకి నానబెట్టాను కదా! సో, ఆ పిండయితే ఇంక మిక్సీ పట్టేస్తున్నాననమాట. ఇడ్లీ రవ్వ ఏంటంటే మామూలుగా డీమార్ట్‌లో లూజ్ రవ్వ ఉంటది కదండీ! అది తీసుకుంటున్నాం మేము లాస్ట్ 2 టైమ్స్‌గా. బావుంటుంది. ఇంతకుముందు ఉషోదయాలో తీసుకునేవాళ్ళము. అదైతే అంతగా ఏమి అనిపించలేదు గానీ, బట్ డీమార్ట్‌లో తీసుకున్న లూజ్ రవ్వే ఇది. అయినా కూడా బావుంటుందనమాట. సో, అది ఇంకా కిందటి వ్లాగ్‌లో నేను నెక్స్ట్ మన ఇంటికి ఇంకొక కొత్త ఐటెమ్ అయితే రాబోతుంది. అదేంటి అనేది గెస్ చేయండి అని చెప్పేసి అడిగాను గదా! సో, చాలామంది సోఫా అని, దివాన్ కాట్ అని, అలాగే కొంతమంది వాషింగ్ మెషిన్ అని, ఇంకా ఇన్వర్టర్ తీసుకుంటున్నారా అని చెప్పేసి ఇలా మెయిన్‌లీ అయితే సోఫా కానీ, దివాన్ కాట్ కానీ ఈ రెండిట్లో అని చెప్పేసి అన్నారు. ఇంకా కొంచెం తక్కువ మంది ఒకళ్ళిద్దరు అలా మాత్రం ఇది ఇన్వర్టర్ కానివ్వండి, వాషింగ్ మెషిన్, ఇంకా డైనింగ్ టేబుల్ అనేసి అన్నారనమాట. సో, ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తాను. ఏం తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ ఏం రాబోతుంది అని చెప్పేసేసి. కానీ గెస్ చేసిన వాళ్ళలో అంటే మీరు గెస్ చేసిన దానిలోనే ఒకటనమాట. ఖచ్చితంగా ఒకటి. సో, అది అండ్ వెయిట్ చేయండి. అది ఇంకా రాలేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాననమాట. సో, అది ఇంకిక్కడైతే ఆమ్లెట్ కూడా అయిపోయింది. ఇంకలా వాళ్ళ ముగ్గురికి అంటే మా వారికి, ఇంకా పిల్లలిద్దరికీ అన్నం పెట్టేసి ఇంకలా కొంచెం పచ్చడి వేసేసి, నెయ్యి వేసేసి ఇచ్చేసాను. మా చిన్నోడికి పులుసు కర్రీలన్నా, ఇలా పచ్చళ్ళన్నా చాలా ఇష్టమనమాట. వాడు ఎక్కువగా అయ్యే తింటాడు. ఇంతకుముందు ముక్కలు బాగా తినేవాడు. ఇప్పుడు కూడా పులుసు కూరల్లో ముక్కలవి బానే తింటాడు. ఫ్రైస్ చేసినా కూడా ముక్కలు తింటాడు గానీ, ఫ్రై కర్రీస్ అంతగా దిగవు. ఎక్కువ పులుసు కర్రీలు మాత్రం తింటాడనమాట. అంటే ములక్కాయ టమాటా, అంటే దోసకాయ టమాటా. దోసకాయ టమాటా అంత పులుసు కాకపోయినా కూడా బట్ అది అట్లాంటివి వాడు ఎక్కువ ముక్కలుండేవి మాత్రం బాగా తింటాడండి. ఈ మధ్య పచ్చళ్ళు తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనమాట. సో, అది మొన్న ఒక రోజైతే అడిగి మరీ చేయించుకున్నాడు ఈ పచ్చిమిర్చి, టొమాటో పచ్చడి. సో, పెరుగన్నంలో తినడానికి వాడికి చాలా ఇష్టమనమాట. సో, అలా ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడ కడిగిన గిన్నెలున్నాయి కదా! సో, ఇంకా వీటినైతే నేను ఇంక అలా తుడుచుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటున్నాననమాట. ఏంటిదే నువ్వు చెప్పు? ఇదా హ్మ్. క హ్మ్. క క హ్మ్. ఏ ఏ హ్మ్. టి టి హ్మ్. ఏమైద్ది? బ బ ఏమైద్ది? తెలీదు తెలీదా? చాట్ ఏంది నామాలు గీసుకున్నావు? ఎవరు గీశారు నీకు ఈ నామాలు? ఇదిగో ఇటు పైకెత్తు. ఇటు పైకెత్తి ఈ నామాలు ఎవరు గీశారు? మిస్ గీశారా? మిస్ ఎందుకు గీస్తారు? గీసుకోవచ్చు అట్లా. నువ్వు హోంవర్క్ తీవయ్యా ఫస్ట్. మా హ్మ్. గ గ ఏమైద్ది? క్యాట్. క్యాట్ ఆ. గ కట్ ఆ, ఆ? ఏ ఏ ఇది బ బ ఆ. ఏ ఏ హ్మ్. టి టి ట్. టి ఆ, ఏమైంది? ఇదా ఇది టి ఇది టీనా హ్మ్. ట్. ఏమైద్ది? ఇది మొత్తం ఏ ఏ ఇది బ బ ఆ, ఏ ఏ ఆ. టి టి ఏమైద్ది? ఏమైద్ది? బ్యాట్. బ్యాడ్ ఆ, ఇది క్యాట్ హ్యాట్. ఈ చెప్పు ఇదేంటిది? హ్యాట్ అదేంది చెది
ఇంకా అలా పిల్లలతో అయితే హోంవర్క్ చేయించేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్‌లోకి ఒక కొత్త ఐటెమ్ అనమాట. అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఇంతకుముందు స్టీల్ కంటైనర్స్ అవి ఆర్డర్ పెట్టానండి. వస్తాయి, వచ్చిన తర్వాత చూపిస్తాను అని చెప్పేసేసి. అంటే మొన్న ఆ స్టోరేజ్ ర్యాక్ తీసుకున్నాను కదా! మీషోలో. సో, అప్పుడు చెప్పాను కదా! స్టీల్ కంటైనర్స్ కూడా పెట్టాను. వచ్చినప్పుడు చూపిస్తాను అని చెప్పేసి. సో, ఫైనల్‌గా ఇవి కూడా వచ్చేసాయన్నమాట. 6 కంటైనర్స్ అండి ఇవి వచ్చేసి. అండ్ ప్రైస్ వచ్చేసి నియర్లీ 1800 ఏమో పడినట్లుంది. సో, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయన్నమాట. చూపిస్తాను చూడండి. అండ్ ఇంతకుముందు తీసుకున్నవి కంప్లీట్‌లీ స్టీల్ ఉన్నాయి కదా! అవి న్యూట్రిలెక్సో ఏమో అనుకుంటా. అండ్ ఇదొచ్చేసి ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు ఏంటో కానీ. అండ్ అవి కంప్లీట్‌లీ స్టీల్ ఉన్నాయి. ఇవి మాత్రం లోపలేమో కొంచెం గ్లాస్ కంటైనర్ లాగా ఉండి, బయటేమో కొంచెం అలా స్టీల్ ఫినిష్ వచ్చిందనమాట. సో, చాలా బావున్నాయి. అవి ఇంతకు ముందువి కొంచెం విడ్త్ ఎక్కువున్నాయి. ఇవేమో కొంచెం పొడవుగా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ రెండిటిలిని పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి. ఇవేమో కొంచెం లావుగా ఉన్నాయి. ఇవేమో కొంచెం సన్నగాను ఎంత మేబీ ఒక 1 ఇంచో ఏమో కొంచెం హైట్ ఉన్నాయన్నమాట. సో, నేనింకా వాటిల్లో వేయలేదు కానీ వేసినప్పుడు చూపిస్తాను. అంటే ఇవి కూడా ఆల్‌మోస్ట్ 1 కేజీ వరకు కూడా మనకి పడతాయిలెండి. సో, చాలా బావున్నాయి. ఇవి కొంచెం ఏంటంటే లేటెస్ట్ మోడల్ లాగా అంటే ఇవి కూడా ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఉన్నాయేలెండి. కానీ ఇది కంప్లీట్‌లీ స్టీల్ వచ్చింది కదా! ఇవి కొంచెం బావున్నాయన్నమాట. 2 బావున్నాయి కానీ ఇవి కొంచెం ట్రెండీగా అట్లా కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి కదా! సో, బావున్నాయి. సో, నేనైతే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెక్ చేయండి. అండ్ వీటిలనైతే జస్ట్ ఒకసారి ర్యాక్‌లో పెట్టి చూద్దాము అన్నీ సరిపోతాయా లేదా అనేసి పెట్టాను. బట్ సరిపోలేదు. కిందదేంటంటే కొంచెం వెడల్పు ఎక్కువొచ్చింది. పైదేమో కొంచెం తక్కువొచ్చిందనమాట. ఇంక నా దగ్గర ఈ గ్లాస్ కంటైనర్స్ ఉన్నాయి కదా! ఇవి ఇందులో పెట్టేసాను. అండ్ ఈ స్టీల్ కంటైనర్స్ ఏమో ఇంకిక్కడ ఎలా సర్దాలి ఏంటి అని చెప్పేసేసి ఫస్ట్ అలా పెడుతూ ఉన్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ 7 కంటైనర్స్ వరకు కూడా పట్టేంత ప్లేస్ అయితే ఉంది. బట్ ఇక్కడ నాకు 6 కంటైనర్స్ వచ్చాయి కదా! నాకేంటో అంత లుక్ బావున్నట్లు అనిపించలేదనమాట. సో, ఫైనల్లీ అటు ఇటు, ఇటు అటు అలా మొత్తం గూడా సర్ది అండ్ ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి కదా! ఇక్కడ ఫ్రంట్ ఉన్నవి పెట్టేస్తే అవేమో కనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఒక రెండేమో బ్యాక్‌కి పెట్టేసి, అటు ఇటు 2 పెట్టేసి మిడిల్‌లో ఇలా ఒక 4 పెట్టుకున్నాననమాట. ఫైనల్‌గా వీటిలనైతే ఇలా సర్దేశాను. అండ్ వాటిల్లో అయితే గ్రోసరీస్ ఇంకా వెయ్యలేదు. ఇప్పుడు నైట్ అయిపోయింది ఆల్మోస్ట్ 10 అలా అయిపోయిందనమాట. సో, అంటే సెట్ చేస్తే గాని మనకి ఏదైనా గూడా నిద్ర పట్టదు గదా! అందుకని వాటిల్ని కడిగిన తర్వాత అప్పుడు వాటిల్లో గ్రోసరీస్ అవి ఫిల్ చేయాలి. సో, అవి నేను రేపు అలా ఫిల్ చేద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే అలా సెట్ చేసుకున్నాను. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా స్టవ్ పక్కన సైడ్‌కి పెట్టేసుకున్నాను. అండ్ అక్కడైతే కప్స్ స్టాండ్ తీసేసాను. అది ఎక్కడ పెట్టానో చూపిస్తాను. అండ్ దీనిలో అయితే అలా ఒకటి ఫ్లవర్ పాట్ పెట్టేసాననమాట. అండ్ కప్స్ స్టాండ్ ఇక్కడ పెట్టాను కానీ బట్ అది సెట్ అవ్వలేదు. కప్స్ గూడా ఏంటంటే నా దగ్గర మామూలుగా హ్యాంగర్స్‌లా అవి ఉన్నాయి కదా! అవి పెట్టేసి అక్కడ తగిలిద్దామా అనుంది. కాకపోతే మళ్ళీ అది గమ్ముపోయి ఊడిపోతే ఎక్కడ కింద పడి ఇవి పగిలిపోతాయో అని చెప్పేసి ఒక భయముంది. అండ్ ఆ కప్స్ స్టాండ్ తీసుకొచ్చి ఇలా కిచెన్‌లోకి కానీ, ఇంట్లోకి కానీ ఏమన్నా కొత్తగా తీసుకొని ఇలా మళ్ళీ వీటిల్ని సర్దుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తదో కదా! సో, బావుంది. అదైతే మంచిగా యూజ్ అవుతుంది. నాకు కొంచెం స్పేస్ వచ్చిందిప్పుడు. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.